వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. సామాజిక సమస్యలను సినిమాగా తీయటం కొత్త కాదు. అయితే మనోభావాలు మరీ సున్నితంగా మారిపోయిన ట్రెండులో ఇలాంటి ఇష్యూస్ తీసుకోవడానికి దర్శకులు ఒక్కటికి 10 సార్లు ఆలోచించే పరిస్థితి తలెత్తింది. బాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ దురేందర్ అరబ్ దేశాల్లో నిషేధానికి గురికావటం వెనుక కారణం పాకిస్తాన్ మాఫియాని దర్శకుడు ఆదిత్య దార్ పచ్చిగా చూపించటమే. అయినా సరే పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేయడం చూస్తున్నాం. దీంతో సంబంధం లేకపోయినా ఇటీవల విడుదలైన ఒక మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నవంబర్లో థియేటర్లో రిలీజ్ జరుపుకుని ఇటీవలే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న హక్ విమర్శల ప్రశంసలు అందుకుంది. 1980లో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన కేసు షాబాను. ఇండోర్కి చెందిన ఈమెకు అహ్మద్ ఖాన్ అనే లాయర్తో పెళ్లి జరుగుతుంది. 5 పిల్లలు పుట్టాక ట్రిపుల్ తలాక్ చెప్పేసి షాబానుకు విడాకులిస్తాడు. అంతకుముందే వేరే అమ్మాయిని చేసుకుని ఉంటాడు. తనకు భరణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ షాబాను ఐపీసీ 125 సెక్షన్ కింద కేసు పెడుతుంది. ముస్లిం లా ప్రకారం ఇది చెల్లదని అహ్మద్ ఖాన్ వాదిస్తాడు. దశాబ్దం పైగా వివిధ కోర్టుల చుట్టూ తిరిగి షాబాను విజయం సాధిస్తుంది. అదెలాగో హక్ మూవీలో చూడొచ్చు. 3 సార్లు ఒక పదాన్ని ఉచ్చరించడం ద్వారా భార్యను వదిలించుకునే సాంప్రదాయం వల్ల స్త్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించిన షాబాను అలుపెరగని పోరాటం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. భర్తను నమ్మి కన్నవాళ్లను వదిలేసి వచ్చాక అత్తారిల్లే అమ్మాయిలకు ప్రపంచమవుతుంది. కానీ అక్కడ చీకటి అలుముకొని మతం పేరుతో అన్యాయం చేయాలని చూస్తే పెద్దలు కూడా మగాడి వైపే వకాత్తా పుచ్చుకుంటారు. ఇది మారకపోతే భవిష్యత్తు తరాలు దారుణమైన పరిస్థితులు చూస్తాయి. షాబాను ఉదంతంలో ఇది స్పష్టంగా బయటపడుతోంది. కోర్టు రూమ్ డ్రామాగా సాగే హక్కులో కొన్ని విషయాలు చాలా డీటెయిల్డ్గా చర్చించారు. ముఖ్యంగా మైనార్టీ చట్టాల్లోని లోటుపాట్లతో పాటు భరణం విషయంలో ముస్లిం స్త్రీలకు ఎలాంటి హక్కులు దక్కాలనే దాని మీద వాదోపవాదనలు ఆసక్తికరంగా ఉంటాయి. భార్యాభర్తలుగా ఇమ్రాన్ హష్మి, యామీ గౌతమ్ దార్ నటన కట్టిపడేసేలా ఉంటుంది. 50 సంవత్సరాల వెనుకటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా చేసిన ఆర్ట్ వర్క్, ఇంటీరియర్స్ గురించి తీసుకున్న శ్రద్ధ ఆకట్టుకుంటాయి. టైటిల్ కార్డు నుంచే నేరుగా కథలోకి వెళ్లిపోయిన దర్శకుడు సూపర్న్ వర్మ ఎక్కడా అవసరం లేని ల్యాగ్ని జొప్పించలేదు. విమర్శలు అందుకున్న రానా నాయుడు లాంటి ఒక బోల్డ్ సిరీస్ని తీసిన సూపర్న్ వర్మ ఇప్పుడి హక్ని ఇంత హానెస్టీగా తీయటం ఆశ్చర్యపరుస్తుంది. చాలా సెన్సిటివ్గా అనిపించే తలాక్ విడాకుల కాన్సెప్ట్ని స్పష్టంగా అర్థమయ్యేలా చేయటంలో సూపర్న్ వర్మ సక్సెస్ అయ్యారు. కమర్షియల్గా హక్ని గొప్ప విజయం సాధించుకుండకపోవచ్చు కానీ ఒక మంచి ప్రయత్నంగా నిలుస్తుంది. దురేందర్ దర్శకుడు ఆదిత్య దార్ ఒకవైపు నేషన్ వైడ్ బ్లాక్ బస్టర్ అందుకోగా, ఇంకో పక్క ఆయన భార్య యామీ గౌతమి దార్ హక్, ఆర్టికల్ 370 లాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్లో పర్ఫార్మెన్స్తో ఆకట్టుకోవటం విశేషం.